దానివల్ల పాకిస్తాన్ ఓవరాల్ ఎకానమీ ఎంత దెబ్బపడుతుంది అనేది క్వాంటమ్ ఆఫ్ థింగ్ అండ్ డీల్ మీద ఉంటుందండి. ఈ ఈ సేల్ డీల్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. సార్ నమస్తే. పెంటపాటి పుల్లారావు గారు, చూశారు కదా 2-3 మేజర్ డెవలప్మెంట్స్. పుతిన్ ఇక్కడ ఉండగానే పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్లైన్స్ నమ్మకానికి పెట్టేసింది. కొనటానికి వచ్చిన నలుగురిలో ఒకళ్ళు పాకిస్తాన్ ఆర్మీకి అనుబంధంగా పనిచేసే సంస్థ. ఇవాళ ఎయిర్లైన్స్ అమ్మకానికి పెట్టారు. రేపు మరీ అడుక్కు తినే పరిస్థితి, అధ్యక్ష భవనాన్ని లేకపోతే వాళ్ళ మిలిటరీని, సైన్యాన్ని కూడా పూర్తిగా అమ్మేసే అవకాశం ఏమన్నా ఉందా? అది నా ఫ్రెండ్స్ మాట్లాడారు, చెప్పిందంతా కరెక్టే. కానీ నా వ్యూ ఏమిటంటే, పాకిస్తాన్కి అమెరికా సపోర్ట్ చేస్తుంది, చైనా సపోర్ట్ చేస్తుంది, అరబ్ కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నారు ఒకటి. రెండోది ఏమిటంటే, వాళ్ళకి మళ్ళాగా ఈ సోషల్ సామాజిక ఎక్స్పెండిచర్ లేదు. 80 కోట్ల మందికి మనం ఫ్రీ రేషన్స్ ఇస్తున్నాం. వాళ్ళు ఎంతమందికి ఇస్తున్నారు? వాళ్ళ జనాభా 25 కోట్లు ఎంతమంది ఉంటే అసలు సోషల్ వెల్ఫేర్ లేదు అక్కడ. ఆర్మీ, ఎలీట్, కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్ అంటే 5-6 ప్లేసెస్ చూస్తున్నారు, దాంతో అయిపోయింది. తర్వాత మీరు అన్నమాట ఆర్మీ అమ్మేస్తారంటే, ఆర్మీ ఆల్రెడీ అమ్మారు. వాళ్ళు 1000 మంది సౌదీ అరేబియాలో పనిచేస్తున్నారు బాడీగార్డ్స్గా. సౌదీ అరేబియాతో వాళ్ళు సంతకం పెట్టిన అగ్రిమెంటు అందరూ చాలామంది ఏదో భారత్ వేరత్ అనుకున్నారు, కాదు. అక్కడ సౌదీ అరేబియా సెక్యూరిటీ రాయల్ ఫ్యామిలీది పాకిస్తాన్, బంగ్లాదేశ్ సైనికులు చూస్తారు 1000 మంది. ఎందుకంటే అక్కడ స్థానిక సోల్జర్స్ నాకు నమ్మకం లేదు. రెబెల్ చేస్తే 2 కోట్ల జనాభా ఉన్నారు. ట్రైబల్ సొసైటీ సౌదీ అరేబియా, ట్రైబల్ సొసైటీ. ఇప్పుడు అక్కడ రాజా కింగ్ పరిపాలించేది కూడా ట్రైబల్స్ పర్మిషన్తో. వాళ్ళు సడన్గా వచ్చేస్తే ఏమైపోతారు? సో పాకిస్తాన్కి ఒక విశేషమైన దేశం అది. మనతో కంపేర్ చేసుకుని పాకిస్తాన్ ఎయిర్లైన్స్ అమ్మేశారంటే మనం ఎయిర్ ఇండియా అమ్మేలేదా? అమ్మేశాం కదా. అలా అమ్మేస్తారు ఇంటి. తర్వాత వాళ్ళు ప్రపంచమంతా ఇమిగ్రేషన్ ఎక్కువ ఉన్నది. మిడిల్ ఈస్ట్లో ఎంప్లాయ్మెంట్ విశేషంగా వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే అక్కడ సమాజంలో పెద్ద సెట్ బ్యాక్స్ వచ్చినాయి. 1,00,000 కోట్ల మంది అక్కడ బయట పనిచేయడం వాళ్ళ ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోయినాయి. సో నేను వాళ్ళు ఫెయిల్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళాగా అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు. తర్వాత మీరు చిన్న విషయం జ్ఞాపకం పెట్టుకోండి. 1980 నుంచి 21 వరకు పాకిస్తాన్ అమెరికా సంబంధం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్. రష్యా ఆఫ్ఘనిస్తాన్ 1980 వచ్చింది. రష్యాతో దెబ్బలాడటానికి పాకిస్తానే రూట్. ఒక లారీకి కరాచీ నుంచి ఇస్లామాబాద్, కాబూల్ బోర్డర్కి వెళ్ళేటప్పటికి మిగతా లారీలు 10,000, 20,000 కిరాయి ఇస్తే అమెరికన్ లారీలు 10 లక్షలు ఇవ్వాలి, 5 లక్షలు ఇవ్వాలి గవర్నమెంట్ లెక్క ప్రకారంగా. ఆ 40 సంవత్సరాలు 2021లో అయిపోయింది. కానీ చైనా వదలదు కదా పాకిస్తాన్ని. చైనా ఎలా వదులుతుంది? భారతదేశాన్ని 1962 నుంచి చైనా వాడుతుంది భారతదేశం మీద. ఒక హైర్డ్ ఆర్మీ, వాళ్ళ సైన్యం పోరాడుతున్నారు. మా చైనీస్ సోల్జర్స్ ఎక్కడా చావట్లేదు. సో ఇది ఒక పెక్యూలియర్ ప్రాబ్లం భారతదేశానికి. పాకిస్తాన్ 47 ఆగస్టు 15 ఏ ముహూర్తం ఏంటో నాకు తెలియదు, కానీ ఆ రోజు నుంచి మనకు విరోధం కంటిన్యూ అవుతుంది. ఇక ఎన్ని సంవత్సరాలు కానీ మన యుద్ధం గెలిచాం. సింధూర్ అంటే చాలా అదృష్టం. వాళ్ళకి టెక్నాలజీగా సమానంగా బయటకు వస్తున్నారు. ఇవాళ టర్కీ సాయం చేస్తుందంటే టర్కీకి డబ్బు ఎవరు ఇస్తున్నారు సాయం చేయమని? సౌదీ అరేబియా ఇస్తుందా? ఖతార్ ఇస్తుందా? మన గవర్నమెంట్కి తెలియదని కాదు, కానీ మన వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. ఖతార్లో 5 లక్షల మంది, 10 లక్షల మంది పనిచేస్తున్నారు. సో ఏం తెలియనట్టుగా నాటకం. సౌదీ అరేబియాలో 30 లక్షల, 40 లక్షల ఎంతోమంది ఉన్నారు. కరెక్ట్ ఫిగర్స్ నా దగ్గర లేవు. సో ఇవన్నీ మనకున్న ఇబ్బందులు. పాకిస్తాన్ ఎక్కడికి వెళ్ళదు, ఇరిగిపోతుందా అది చెప్పాలి. తర్వాత ఇంకో చిన్న పాయింట్ చెప్తున్నా. 1971లో బంగ్లాదేశ్ విడదీసేయటం పెద్ద ఆ రోజు ఒక పెద్ద విజయం అయిపోయింది. పాకిస్తాన్ కూలిపోతుంది అందరూ అన్నారు. ఏమైంది? బంగ్లాదేశ్ పోవటం వల్ల పాకిస్తాన్కి బలం వచ్చింది. ఎందుకంటే అక్కడ సైనికులు పెట్టక్కర్లేదు, డిస్రప్షన్ లేదు. మన కాశ్మీర్ ఉన్నట్టుగా దర్జాగా కూర్చున్నారు. ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్ వాళ్ళ స్నేహితులు అయిపోయాయి. సో ఇవన్నీ చూస్తే నేను ఒక డిప్రెసింగ్ పిక్చర్ ఇవ్వట్లేదు. భారతదేశం చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. చైనా హ్యాండిల్ చేస్తుంది, పాకిస్తాన్ని, బంగ్లాదేశ్, నేపాల్ అంతా హ్యాండిల్ చేస్తున్నాం. కానీ పెద్ద ఖర్చు అవుతుంది, టైము, డబ్బు.
బట్ పాకిస్తాన్ ఎక్కడికి వెళ్ళదు. 50 సంవత్సరాల తర్వాత ఏంటో నేను చెప్పలేను, కానీ పాకిస్తాన్ అక్కడే ఉంటారు. వాళ్ళ సమాజం కూడా మన దురదృష్టం, పంజాబ్ డామినేట్ చేస్తుంది. వాళ్ళ అతి ఎక్స్ట్రీమిస్ట్ తెలివితేటలు మిగతా పాకిస్తాన్ కంట్రోల్ చేస్తున్నారు. పంజాబ్ సొసైటీ, పంజాబ్ పీపుల్ అక్కడ. సో ఇవన్నీ ఉన్నాయి. చైనా వదలదు. అమెరికా అంత ఏం చేయట్లేదు కదా, పాకిస్తాన్కి ఏదో సాయం చేస్తుంది, ఇదేది కాదు. అరబ్ కంట్రీస్ సాయం చేస్తున్నారు, ఇది చైనా సాయం చేస్తుంది. మనతో విరోధం చాలు వాళ్ళకి. మనకి ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా మనల్ని కంట్రోల్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి పాకిస్తాన్ రెచ్చగొడతా ఉంటే సరిపడతాను. కానీ ఫ్యూచర్ చెప్పలే. చాలా టెన్స్ సిచ్యువేషన్ భారతదేశానికి. ఈ డిఫెన్స్ అనే విషయం మన ప్రజలు ఎక్కువ అర్థం చేసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు. బోర్డర్లో 7,000 కిలోమీటర్ల బోర్డర్లో బంగ్లాదేశ్తో కలిపితే 14,000. మనకి పూర్తిగా టెన్షన్ భారతదేశానికి ఉన్నది. సమయం గడపాలి, సమయమే సాల్వ్ చేస్తుంది. పాకిస్తాన్ ఇప్పుడప్పుడే ఎక్కడికి వెళ్ళదు. డాక్టర్ పుల్లారావు గారు, ఇంకొక ప్రశ్న. ఇప్పుడు పుతిన్ పర్యటన నేపథ్యంలో బ్లూంబర్గ్ ఒక కథనం ప్రచురించింది. ఏది ఆల్రెడీ రష్యాతో కొత్త అణు జలాంతర్గామి